అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తుంది. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 10 సంస్థలతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఆ 10 సంస్థలు రాష్ట్రంలో పెట్టనున్న 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తుంది. లాలు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖలో 1,500 కోట్ల పెట్టుబడులతో నిర్మించే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. సూపర్ 6 లో అమలు చేయాల్సిన పథకాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణ పనులు కుంటుపడ్డాయి. కొద్ది నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి అంశం తెరపైకి వచ్చింది. రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధానితో ఆయన భేటీ కానున్నారు. అమరావతి పనుల పునర్ ప్రారంభానికి మోదీని కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. ఇక అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతో పాటుగా పలు అంశాలపై ప్రధానితో చర్చిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అటు అమరావతి పనుల పునర్ ప్రారంభానికి అటు మోడీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. మరోపక్క అటు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం మరికొద్ది గంటల్లో జరగనుంది. సమావేశానికి సంబంధించి కానీ అలాగే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూరు పర్యటన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రధానంగా రాజధాని అభివృద్ధి మీద ఆధారపడి ఉంది. రాజధాని డెవలప్మెంట్ గానీ, రాజధాని అభివృద్ధి గానీ, రాజధాని అభివృద్ధి పనుల ముందుకు నడిపించటం గానీ రేపు చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు మొత్తం కూడా గత సమావేశాలు అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాలకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాలు కూడా ఈ కేబినెట్ సమావేశాల చర్చించనున్నారు. అలాగే కీలక బిల్లులు కూడా ఈ కేబినెట్ లో ఆమోదం తెలపనున్నారు. అలాగే కేబినెట్ సమావేశానికి సంబంధించి కానీ, రాజధాని అభివృద్ధికి సంబంధించి కానీ, అలాగే నిధుల గురించి కానీ, దేశంలో రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడంతో పాటు అమరావతి శంకుస్థాపనకు సంబంధించి మరలా ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా సోమవారం నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా ఆమోదం తెలపనున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అమరావతి పనులకు పచ్చజెండా ఊపే విధంగా కూడా ఈ కేబినెట్ సమావేశం పూర్తిగా ఉండే అవకాశాలు కనపడుతున్న పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలోనే ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలతో పాటు అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ ఆమోదించిన దాదాపుగా 37,072 కోట్ల టెండర్ల పనులు చేపట్టేందుకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల పనులు కూడా ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా అమరావతిలో పలు సంస్థలకి సంబంధించి భూ కేటాయింపులు కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు కూడా సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ముందుగా 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు కూడా ఈ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే రాష్ట్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా కీలక నిర్ణయంతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆహ్వానం పిలిచే మేరకు కూడా
ఈ కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పర్యటనకి శ్రీకారం చుట్టారు. ఏదైతే మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవనున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలాఖరులో అమరావతి పనులు పునఃప్రారంభానికి సంబంధించి మోడీని, దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నారు. ఈ భేటీకి సందర్భంగా రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతో పాటు పలు ఇతర అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అలాగే ఎన్డీఏలో రెండో అతి పెద్ద వ్యక్తి అయిన అమిత్ షాని కూడా చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రంలో కీలక రాజకీయాల పరిణామాల గురించి కానీ, అలాగే 3 పార్టీలకు సంబంధించి పలు సీట్లకు సంబంధించి కానీ మొత్తంగా కూడా అమిత్ షాతో చర్చించనున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులకి కలిసి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన పలు రకాల నిధులను గురించి అయితే అడగనున్న నేపథ్యం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ని మరొకసారి అభివృద్ధి పదంలో అడుగులు ముందుకేసేందుకు కూడా కీలకంగా మారనుంది ఈ యొక్క భేటీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన. అలాగే అమరావతికి ముఖ్యంగా రుణం మంజూరుపై కూడా పలు రకాల బ్యాంకులతో గానీ, అలాగే పలు రకాల విదేశీ సంస్థలతో గానీ ఆ రుణానికి సంబంధించి కూడా ప్రధానంగా నరేంద్ర మోడీతో గాను, అమిత్ షాతో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నారు. ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగిన హడ్కో ఒప్పందం గానీ, అలాగే మరో జర్మన్ బ్యాంక్ కి సంబంధించి 5,000 కోట్లు గానీ, మొత్తంగా 16,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతి పనులకు శ్రీకారానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాకి నరేంద్ర మోడీ కూడా పూర్తిగా వివరించిన పరిస్థితి ఉంది. దాదాపుగా 40,000 కోట్ల టెండర్లకు సంబంధించి ప్రధానంగా ఆ టెండర్లు పిల్లలు తెలుస్తా ఉంది. 40,000 కోట్ల నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి రేఖా చిత్రం కూడా చంద్రబాబు నాయుడు కేంద్రం ముందు ఎన్డీఏ కూటమి ముందు ఉంచే అవకాశాలు కనపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధిని కేంద్రంగా చేసుకుని నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశాలు గానీ, రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన గానీ ఆశాంతం జరుగుతున్న అవకాశాలు అయితే కనపడుతున్న పరిస్థితి ఉంది. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.